సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి తెలంగాణలో సీఎం అయిండు అతను సీఎం ముఖ్యమంత్రి అయిండు అబద్ధాలు చెప్పి ఏదో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆయన మాటలు డైలాగులు ఏది మాట్లాడితే డైలాగ్ అయిపోయింది, ఎట్లా మాట్లాడినా అది డైలాగ్లా అయిపోయింది. వానికి వెనుక కింద కూర్చున్న వాళ్ళందరూ నవ్వే పరిస్థితుల్లో తెలంగాణ యావత్ తెలంగాణ కూడా ఆయన మాటలు చూసి నవ్వే స్టేజీలు తీసుకొచ్చిండను. ఆయన మాటల్లో కూడా ఒక కార్యకర్తల మామూలు వ్యక్తిలాగా మాట్లాడడం అయిపోయిందన్న. ఒక సీఎం మాట్లాడినట్టు ఆ హోదా ఆ ఉందాతనం కనిపిస్తలేదన్న. ఈ ప్రభుత్వం వస్తే మా భవిష్యత్తు మారిపోతుంది, 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో వేయడం కానీ, సోమాజిగూడలో చెప్పడం కానీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చెప్పడం కానీ, శాసనసభలో చెప్పడం కానీ, లేకపోతే చాలా వగేరా మంత్రులని చెప్పడం కానీ చాలా రకంగా మమ్మల్ని నమ్మించి మోసం చేసింది అన్న కాంగ్రెస్ గవర్నమెంట్. మేమేమనుకున్నామంటే 2 లక్షల ఉద్యోగాలు వేస్తుంది, భర్తీ చేస్తుంది, మా జీవితం బాగుపడుతుంది, మేము అనుకున్న ఇన్ని రోజులు అనుకున్న ఆ కళ నెరవేరే రోజులు వచ్చేసినాయని మేము అనుకున్నాం కానీ మమ్మల్ని దగా చేసి కుట్రవన్నదన్న కాంగ్రెస్ గవర్నమెంట్. మేము ఒక్కొక్క తెలంగాణని చూపించి 70,000 మందిని ఇట్లా చూపించగలుగుతాము అని మా యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ చెప్తుండన్న. మేమేమని చెప్పగలుగుతున్నాం అంటే, నిరుద్యోగులు ఎక్కడిచ్చావు 70,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి కల్పించావు? నీ గవర్నమెంట్ ఆర్థిక శాఖ పొందింది జస్ట్ 11,000 ఉద్యోగాలు మాత్రమే. నువ్వు 70,000 ఉద్యోగాలు ఎట్లా కల్పించావని ఎట్లా అనుకోగలుగుతున్నావు? డైలాగుల ముఖ్యమంత్రి, అబద్ధాల కోరు మంత్రి, ఒక అబద్ధాలు చెప్పేసి ముఖ్యమంత్రి అయినావు. మళ్ళీ అదే అబద్ధాలు చెప్పుకుంటే నీకు భరతం పడతారు. నెక్స్ట్ గవర్నమెంట్ నీకు రానియకుండా చేస్తారు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రజలు. ఇదే మర్రి చెట్టు కింద రియాజ్ అయినా సరే, బలమూరి వెంకట్ అయినా సరే, చాలామంది కోదరణ సార్ అయినా సరే, మురళి సార్ అయినా సరే, చాలామంది మమ్మల్ని ప్రలోభాలు పెట్టేసి మీరు పుస్తకాలు పక్కన పెట్టేసండి, 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు మాట ఇస్తే మేము పుస్తకాలు పక్కన పెట్టేసి 6 నెలలు పక్కన పెట్టేసి తెలంగాణ మొత్తం ఊర్లో వెళ్ళి ప్రజలకు నమ్మించి మా అయ్య వాళ్ళను మేధావి వర్గం ఎక్కడి పోయిందో ఏందో అన్న మాకు ఏంటంటే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని నమ్మలేకపోయినాం. ఫస్ట్ మేమేందంటే ఈ మేధావులను నమ్మినాం. అంటే కనీసంగా 2 లక్షల ఉద్యోగాలు చెప్తారు కదా, వీరైనా కాంగ్రెస్ గవర్నమెంట్లోని వీళ్ళని చెప్పుకొని అయినా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారేమో మేము అనుకున్నాం వాళ్ళు కూడా మమ్మల్ని దగా చేసి వాళ్ళ పదవులు పొందడం, వాళ్ళ ఇది చేయడం కోసం, వాళ్ళు బతకడం కోసం మమ్మల్ని అట్లా వాడుకున్నారని మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్.